విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం, స్మార్ట్ మోసాన్ని ఎదుర్కొందాం. రాష్ట్ర ప్రజలకు వామపక్ష నాయకుల పిలుపు. సనాతన ధర్మ పరిరక్షణకై జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి అన్న జన సైనికులు. హరిహర వీరమల్ల విజయోత్సవాన్ని కాంక్షిస్తూ ప్రతీక పూజలు. జూలై 29న అయోధ్య రాముని కళ్యాణ మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలపై, స్మార్ట్ మీటర్లపై దళితులందరికీ ఉచిత విద్యుత్ అందించాలి అంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రియా మాలియాద్రి మాట్లాడుతూ, కూటమి సాచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటింటా బిగించడానికి సిద్ధపడింది అంటూ ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను బిగిస్తే దళితులపై ఆర్థిక భారం పెరుగుతుందని, పెరిగిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేదా స్మార్ట్ మీటర్లను తక్షణమే నిలిపివేయాలని, ఆదామి కంపెనీకి లాభం చేకూర్చిన ప్రధాన లక్ష్యంగా స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అతని రూపొందించిన స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు భారీగా పెరుగుతున్నాయని, దీన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది అంటూ విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విమర్శించినటువంటి ఈనాటి కేంద్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన ట్రూ అప్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉంది. మరోపక్క ఆదాని లాంటి స్మార్ట్ మీటర్లని బలవంతంగా పెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలపైన విపరీతమైన భారాలు పడతా ఉన్నాయి. ఈ భారాలకు వ్యతిరేకంగా ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా వీటి వ్యతిరేకిస్తూ ఆదాని పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఆ స్మార్ట్ మీటర్లని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈనాటి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ ఆనాడు ఏం చెప్పాడు? స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పాడు. మరి అధికారులకు వచ్చిన సంవత్సర కాలంలో మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు ప్రేమగా ఉన్నాయా? లేదంటే షిరిడి లాంటి కంపెనీల దగ్గర, ఆదాని లాంటి కంపెనీల దగ్గర ఈ డబ్బుల్ని కమిషన్లు వచ్చేందుకు కోసం ఈరోజు ఇలాంటి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే స్మార్ట్ మీటర్లని బలవంతంగా పెట్టి రాష్ట్ర ప్రజలపైన భారాలు వేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక హామీలు ఇచ్చింది. హామీల్లో ఉచిత కరెంటు ఇస్తామని చెప్పింది. ఈరోజు దళిత గిరిజనులకి ఉచిత కరెంటు ఇవ్వకుండా అనేక మంది కార్మికులకైతే ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్ నుంచి పక్కదారి పరిచయం కోసం ప్రయత్నిస్తూ ఉంది. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు, ఉచిత కరెంటుతో పాటుగా 300 యూనిట్లు పెంచమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మూడవది, రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతా ఉన్నాయి, హత్యలు కొనసాగుతా ఉన్నాయి. దీని నివారణ కోసం ఏమాత్రం కూడా ప్రయత్నించట్లేదు. రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అనిత పక్కన నియోజకవర్గ పాయకరాపేటలో దళితులను దుర్మార్గంగా దాడి చేసుకుంటున్న పరిస్థితుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు ఉన్న డోల బాలగంజ స్వామి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని 2 యాప్ల్లో డేటా నమోదుకు పని భారం పెరుగుతోందని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ ఎంవీపీ పీడీ ఆఫీస్ వద్ద ధర్నాను చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు, అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్స్, మినీ వర్కర్స్ తో ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. మొబైల్ యాప్ల వల్ల కాలయాపన జరుగుతోందని, పనిభారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పని భారాన్ని అర్థం చేసుకుని సరైన దిశగా పరిష్కరించాలని కోరారు. ఈ రోజున మాకు 2 యాప్ల కింద ప్రభుత్వం
మా చేత వర్క్ చేస్తుంది. 2 యాప్ల్లో ఒక్కొక్క యాప్లో 200 మంది పిల్లలు ఉంటున్నారు కాబట్టి అది సమస్యాత్మకంగా మాకు మారింది. పిల్లలకి ఏదైతే ప్రీ స్కూల్ అనుకుంటున్నామో, పౌష్టికాహారం అందించాలనుకుంటున్నామో అది పక్కపడ్డది. యాప్ల్లో ఫోటోలు తీసుకునేసరికి టైం అంతా అయిపోతుంది. అలా అని ఫోన్లు ఏవి కూడా పనిచేయట్లేదు. చాలా సంవత్సరాల కిందట ఇచ్చిన ఫోన్లతో ఇప్పుడు పనిచేయమంటున్నారు. ఫోనుల్లో నెట్ ఉండట్లేదు, ఫోన్ పనిచేయట్లేదు, సొంత ఫోన్లు కొనుక్కొని వాడమంటున్నారు. ఇదంతా సమస్యగా ఉంది కాబట్టి మేము అన్నీ కలిపి ఒకే యాప్ని, ఒకే ఫోన్లో, ఒకే యాప్లో మేము వర్క్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఒక యాప్ను రద్దు చేసి ఒక యాప్ను మాత్రమే ఉంచాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వేతనం కూడా మాకు దాదాపు 11 సంవత్సరాల కిందట ఏ వేతనం అయితే అదే వేతనం ఉంది. 11 సంవత్సరాల కిందట ఉన్న రేట్లు మాత్రం ఈ రోజు లేవు. రేట్లు విపరీతంగా పెరిగాయి. కానీ మాకు ఇస్తున్న వేతనం మాత్రం 11,500 రూపాయలే. గత కూటమి ప్రభుత్వం మేము కానీ ప్రభుత్వంలోకి వస్తే అంగన్వాడీలకి న్యాయం చేస్తామని మా శిబిరాల దగ్గరికి వచ్చి చెప్పిన రోజులు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా వేతనాలు వెంటనే పెంచాలి, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ ఏంటంటే చాలా తలనొప్పిగా మాకు తయారయ్యింది. 2 యాప్లు, పోస్టల్ ట్రాకర్ ఒక యాప్, బాలసంజన ఒక యాప్, 2 యాప్లో కూడా ఒకే బెనిఫిట్స్ 4 ఫోటోలు తీయాలి. 4 ఫోటోలు తీయడానికి ఒక సిగ్నల్స్ ఉండదు. అలాగే వాళ్ళు ఇచ్చిన మొబైల్ పనిచేయటం లేదు. ఒక బెనిఫిషరీకి 4 సార్లు ఫోటో తీయాలంటే ఆవిడ చాలా వేదన. అమ్మ ఎన్నిసార్లు తిరగమంటారు, మీరు ఇచ్చిన పాలు గుడ్లకి మమ్మల్ని ఎన్నిసార్లు తిరగమంటారు, రోజు మీ ఆఫీసుల చుట్టూ మేము మీ అంగన్వాడీ సెంటర్ తిరిగితే మాకు ఇంట్లో పనులు మాకు హెల్త్ ఇష్యూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడి వస్తున్నాము అని వాళ్ళు మమ్మల్ని చాలా రకంగా బాధ పెడుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా మేము చెప్తున్నాం, మాకు ఒకే యాప్ ఉంచండి, 2 యాప్లు మాకు వద్దు, చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నా కూడా మా గోడు వినిపించుకోవట్లేదు. మాకేదైనా న్యాయం జరుగుతుందని కూటమికి మేము అందరం కలిపి చాలా మద్దతు కలిపి ఓట్లు వేసినందుకు ఈరోజు మాకు చాలా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఒకే యాప్ ఉంచండి అంటే 2 యాప్లు ఇస్తాం. అదే రికార్డులు ఇవ్వట్లేదు. రికార్డులు కూడా మా సొంత డబ్బులతో కొనుక్కుంటా 11,500 రూపాయలు మాకు. సహృదయ సాహితీ విశాఖపట్నం మరియు శ్రీ శ్రీ జగత్ కళ్యాణ పీఠం విశాఖపట్నం సంయుక్త ఆధ్వర్యంలోని విశాఖ పౌర గ్రంథాలయంలో శ్రీమాన్ రాజయోగి వెంకటపతి స్వామి రచించిన శ్రీ పద సంకీర్తన పుస్తకావిష్కరణ కార్యక్రమం మరియు ద్వారం మ్యూజిక్ అకాడమీ త్యాగరాజ శిష్య బృందంచే శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి సంకీర్తన గానాలహరి కార్యక్రమం నిర్వహించబడింది. సభాధ్యక్షుడు శేఖర మంత్రి ప్రభాకర్ తొలి పలుకుల తర్వాత ముఖ్య అతిథి డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు ప్రసంగిస్తూ కావ్యాలు 3 రకాలని నారికేల పాకం, కదలీ పాకం, ద్రాక్ష పాకంలతోని పోల్చారు. సంకీర్తనను రచన చేసిన శ్రీమాన్ రాజయోగి వెంకటపతి స్వామిని కొనియాడారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరడాన నాగేశ్వరరావు ఆహ్వానం పలకగా విశిష్ట అతిథిగా డాక్టర్ డివి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణగా జరుగుతున్నటువంటి ఈ నవమి అవధాన ఆరంభం కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి మీద అవధానం చేస్తూ 2016లో చేసినటువంటి 1116 సంకీర్తన తాలూకా వార్షికోత్సవం జరుగుతుంది. ఇది అమ్మవారికి కన్మోష్ అమ్మవారికి సమర్పణగా జరుగుతుంది. దీనిని జగత్ కళ్యాణ పీఠము అలాగే సహృదయ సాహితీ 2 సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. శ్రీ గురుపోల వెంకటరావు అనే వెంకటపతి దాసు గారు కనక మహాలక్ష్మి అమ్మవారి మీద 1116 కీర్తనలు రాశారు. అంతేకాకుండా అమ్మవారి చరిత్ర రాశారు, యోగహాస్యాలు రాశారు. అటువంటి మహా విద్వాంసులైన వారు రచించిన కీర్తనల్ని స్వరపరిచారు డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు. అటువంటి కీర్తనల్ని ఈరోజు కీర్తన గానం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు శ్రీపద సంకీర్తనామృతం అనే ఈ పుస్తకాన్ని కూడా తెల్లపిల్ల మూర్తి గారు వారు సంకలనం చేయగా దీన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారం మ్యూజిక్ అకాడమీ వారి ద్వారం త్యాగరాజు గారి శిష్య బృందం అందరూ కూడా ఈ యొక్క కనకమహాలక్ష్మి పద సంకీర్తనలో కీర్తనలన్నీ కూడా వారు ఒక 5-6 కీర్తనలు వారు గానం చేస్తారు. అంతేకాకుండా ఇది పద సంకీర్తన యజ్ఞంలో స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ నిర్మాణం పూర్తయ్యాక ఏర్పాటు చేసిన ఆపాద్యుతద్భుతమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ స్టేషన్ బెయిల్లో ఏర్పాట్లు చేయడం దారుణమంటూ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామటాగీస్ అంబేద్కర్ భవన్లోని 41A చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతో దళితులపైన అఘాయిత్యాలు, దారుణాలు ఎక్కువయ్యాయని వాపోయారు. సంవత్సరానికి 60,000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయి అంటే సిగ్గుచేటంటూ ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించుకుని 41A స్టేషన్ బిల్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిబద్ధతతో విచారణ చేపట్టాలి అని పరిష్కరించాలని కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప చట్టం ఏదన్నా ఉందంటే దళితుల రక్షణ కోసం వచ్చినటువంటి అనేక చట్టాలు ఉండొచ్చు, కానీ అట్రాసిటీ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1985 చట్టం అనేది ఒకటి వచ్చింది చెప్పమని చెప్పి ప్రాజెక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏమైందంటే ఈవేళ గతంలో ఎవరికైనా దళితుల మీద అత్యాచారాలు కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే రిమాండ్ పెడతారనేటటువంటి ఒక భయం ఉండేది. సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఉండేది కాబట్టి మరి ఆ గ్రామంలో కానీ లేదంటే ఆ నగరంలో పట్టణాల్లో కూడా అది తర్వాత ఎవరికి కూడా భయపడి చేసేవాళ్ళు కాదు. అది ఇవాళ ఏమైందంటే ఎక్కడో 498A కేసు అంటే అది మన 498 కేసు మీ అందరికీ తెలుసది. మరి డౌరీ పరంగా వేధించేటటువంటి ఒక చట్టం, అది దాన్ని అరికట్టేటటువంటి చట్టం. దానికి 7 సంవత్సరాల లోపున జైలు శిక్ష పడేటట్టయితే మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు. అందులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అది జనరల్ క్రిమినల్ కోడ్కి సంబంధించినటువంటి అంశం కాదు అది. అందుకని మేము కోరుతుంది ఏంటంటే 41A నోటీస్ ఎప్పుడైతే ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం మొదలుపెట్టారో ఈ దళితుల మీద అత్యాచారాల సంఖ్య అనేది పెరిగిపోతూ ఉంది. గత సంవత్సరంలో 60,000 అత్యాచారాలు దేశవ్యాప్తంగా జరిగాయి. అంటే మనకు ప్రతిరోజు కూడా మనకు ప్రతి నెల కూడా 6,000 అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితుల మీద హత్య కానివ్వండి అత్యాచారం కానీ జరుగుతూ ఉంది ప్రతి నెల, ప్రతిరోజు కూడా మనం వేసుకోవచ్చు. కానీ మేమేమంటున్నామంటే స్టేషన్ బెయిల్ ఎప్పుడైతే మీరు ఇవ్వడం మొదలుపెట్టారో 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ కేసులు ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి. మరి అత్యాచారాల మీద ఎవరికి కూడా భయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి నేరాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దయచేసి దీన్ని 41A నోటీసు ఇవ్వద్దని చెప్పేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల భర్తీలోని వాడ బలిజలకు ప్రాధాన్యతనివ్వాలి. విశాఖపట్నం జూలై 22 రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వాడ బలిజ కులస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ బోర్డు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు అన్నారు. మంగళవారం ఫిషింగ్ హార్బర్లో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వాడ బలిజలకు కేటాయించగా కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియులకు కేటాయించడం సరికాదని అన్నారు. మత్స్యకారుల్లో 14 ఉపకులాలు ఉన్నాయని, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వాడ బలిజలు 31% మంది ఉన్నారని, జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తొలి నుంచి వాడ బలిజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. వాడ బలిజ వారు ఉన్నారు, 21% అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, 2% అలాగే వన్ను కులం వారు ఉన్నారు. ఈ విధంగా మరి విభజించి చూసినా సరే 31% ఉన్న మరి వాడ బలిజలకి మరి కార్పొరేషన్ చైర్మన్ అనేది గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి 1983 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారు మరి మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అండదండగా ఉండి మరి ఈ 3 జిల్లాలు అయితేనేమి 7 జిల్లాలు అయితేనేమి పిసరమాను ఉన్నటువంటి జిల్లాల్లో మరి ఏ నాయకుని నిలబెట్టినా ఆ గెలుపు కోసం మత్స్యకారులు ముందుండి గెలిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ నామినేట్ పదవులు వచ్చేసరికి మరి ఎందుకు మొండి చేసి చూపుతున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. మన జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు మరి పార్టీ ప్రెసిడెంట్లు 2 టైమ్స్ మరి గౌరవ లోకేష్ గారిని కలవడం జరిగింది. పార్టీ హౌస్కి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కొల్లి రవీంద్ర గారిని కూడా కలిసి వినతిపత్రం చెప్పడం జరిగింది. మీరు అడిగిన న్యాయమైన కోరిక కంపల్సరిగా మీకు మాత్రం చెయ్యాలి, అది అయ్యేటట్టుగా చేస్తామని అన్నారు. కానీ ఈ విధంగా అయినా సరే అట్లీస్ట్ ఓడబలిజీ కులాలకు ఎవరికైనా ఈ ఒక చైర్మన్ పదవి ఇస్తుందని చాలా ఆశతో ఎదురు చూశాం. నేను ఉన్నాను, నాతో పాటు ఇంకా సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి మెమోరాండాలు బయోడేటాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరికీ కాకుండా తాతారావు అనే ఆయన కూడా ఆయన అగ్నికుల క్షత్రియులు, ఈ కొల్లి పెద్దిరాజు అనే ఆయన కూడా ఈయన కూడా అగ్నికుల క్షత్రియులు. ఈ 2 ఇంపార్టెంట్ చైర్మన్ పదవి కూడా అగ్నికుల క్షత్రియులకే ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాతే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం
జరిగింది. అడగందే అమ్మాయినే పట్టదానికి సామెత ఉంది. మేము ఈ విధంగా ప్రభుత్వానికి తెలియపరచకపోతే మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ది. అందుకే ఎవరు కూడా దీని మీద ఎటువంటి అబ్జెక్షన్లు చెప్పలేదని అంటారు. కాబట్టి మా తాలూకా కోరిక ఒకటే, అగ్నికుల క్షత్రియులకి అగ్నికుల క్షత్రియ తాలూకా సంక్షేమాన్ని పెట్టారు, వన్యకులాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఇళ్లకు బిగిస్తున్న ఆదాని విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నేడు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏఐటిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి సిఎస్జే అచ్యుతరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటిఎస్సి జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఆదాని లాభాల కోసం మోదీ ప్రభుత్వ ఆదేశాలతోని రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగింపు కొనుగొంటుందని, విద్యుత్తుని సంపూర్ణంగా ప్రైవేటీకరించే కుట్రలో ఉందని ప్రజలు వీటిని తిరస్కరించాలని కోరారు. ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించిన షాపులకు, వ్యాపారులకు పెద్ద ఎత్తున ఛార్జీలు పెరిగి బిల్లులు వస్తున్నాయి. వీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఇళ్లకు బిగించడానికి సిద్ధపడింది. ఈ మీటర్ల వల్ల నష్టం లేదని ఏపీడీసీఎల్ సీఎండీ ద్వారా మోసపూరిత ప్రకటనలు మీడియా ద్వారా చేయిస్తున్నారంటూ ఆరోపించారు. తీవ్రంగా వ్యతిరేకించారు. వామపక్ష పార్టీల కన్నా, వామపక్ష ప్రజా సంఘాల కన్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీటర్లు పగలగొట్టండి, మీ వెనకాల ఉంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వాళ్ళకి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయిన తర్వాత దొంగచాటుగా అనేక పద్ధతుల్లో మీటర్లు బిగిస్తున్నారు. గత 2 నెలల కింద ఏం చెప్పారంటే ఓన్లీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీసులకే బిగిస్తాం ఇవని చెప్పారు. ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా బిగించడం మొదలెట్టారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ నష్టమే కాకుండా సుమారు 4,000 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వారందరి ఉద్యోగ భృతి కూడా వారు నిన్నే విజయవాడలో మహాధర్నా చేశారు. వారి ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకి ఈ మీటర్లు బిగించమని చెబుతూనే మళ్ళీ కింద సబ్సెక్షన్ క్లాస్ సిలో ఏం చెప్పారంటే యావరేజ్ చూస్తాం, 3 నెలల్లో కానీ యావరేజ్ 200 దాటితే 201 యూనిట్ వస్తే మీటర్ బిగిస్తామని చెప్పి ఇప్పుడు వీకర్ సెక్షన్ కాలనీలో కూడా ఈ మీటర్లు బిగించడానికి సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు వేయడం అనేది చాలా ఎక్కువగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దూకుడుగా ప్రజల మీద భారాలు అనేది మోపుతూ ఉన్నారు. విద్యుత్ సంస్కరణల పేరు చెప్పి మొత్తం విద్యుత్ మీటర్లన్నింటినీ కూడా మార్చాలని చెప్పి శ్రీకారం చుట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే మీరు ఆ పంపు సెట్ మీటర్లన్నింటినీ పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేశారు. కానీ ఏడాది గడవక ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమర్షియల్ మొత్తం అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా తీసుకొని వచ్చారు. గృహ అవసరాలతో ఇప్పుడు మెలికిపెట్టి 200 యూనిట్లు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరికి బిగించమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే వేధింపులకు గురి చేసి అదానీ మీటర్లను ఎలాగన్నా బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో మోసం చేశారని వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 31వ వార్డు కృష్ణా గార్డెన్స్ లో వార్డు అధ్యక్షులు దొడ్డి బాబు ఆనందాత్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మోసాలతోని అధికారాన్ని చేపట్టారంటూ విమర్శించారు. తల్లికి వందనం పెన్షన్లు సగానికి సగం పైగా అనర్హులుగా నిర్ధారించారు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు చేసిన మోసాలపైన కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలి అంటూ డిమాండ్ చేశారు. ఏ రకమైన మోసానికి గురయ్యామో ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ లోకేష్ పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఏ రకంగా మోసమైపోయాము, ఏమిటి పరిస్థితుల్లో, ఎందుకు ఇలాగా మనం ఓటేసి తెచ్చుకున్నాము, మనం ఓటేసామా లేదా ఈవీఎంలు మార్చారా అని వారు వాపోతా ఉన్నారన్నమాట.
ప్రతి కుటుంబంలో ఈరోజు సుమారు 1,00,000 పైగా నష్టం చేకూరింది. బాండ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు సిగ్నేచర్స్ చేసి అంతకర శుద్ధితో ప్రమాణం చేస్తున్నామని చెప్పేసి మహేష్ బాబు డైలాగ్ని వాడారు. అక్కడ కూడా వదలలేదు ఎవరిని కూడా. అంతఃకరణ శుద్ధి అది లేదు. సిగ్గుండాలి పవన్ కళ్యాణ్కి. ఒక మాట ఇచ్చేటప్పుడు ఏ రకంగా కట్టుబడి ఉండాలి. చంద్రబాబు నాయుడికి అది ఎప్పుడూ లేదు. 40 సంవత్సరాల గజ దొంగ అతను. అలాంటి వాడిని నువ్వు ఎన్ని తిట్లు తిట్టావు? 2 సంవత్సరాలు నువ్వేమో పూర్తిగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడేవే. మరి అవన్నీ ఏమయ్యేవి? ఈరోజు నీకేమైంది? కళ్ళ ముందు నీకు కనిపిస్తా ఉంది కదా ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది. లెక్కలు రావా నీకు? పేద కుటుంబం నుంచే పుట్టొచ్చావు కదా. తల్లికి వందనం అన్నావు. ఇప్పటికే 60% ఇచ్చారు. ఇంకా 40% ఇంకా ఎవరికి వెళ్ళలేదు. దానికి నీ ఏ జవాబు చెప్తావు నువ్వు? ఆడపిల్ల వందనం అన్నావు. 18 సంవత్సరాలకే. సనాతన ధర్మ పరిరక్షణకై పోరాడిన హరిహర వీరమల్లు అనే పాత్ర ప్రతి తెలుగువారి హృదయాన్ని దోచుకుంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కథానాయకునిగా ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని జనసేన నాయకులు తమ్మినేని శివశంకర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఆశలమిట్ట సంపత్ వినాయక ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొని సినిమా విజయవంతం కావాలి అంటూ ప్రార్థించారు. నాకెవరో జాగ్రత్త. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత హరిహర వీరమల్లులో కథానాయక పాత్ర పోషించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం 24వ తారీఖున విడుదల సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి విఘ్నాధిపతి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సినిమా తాలూకా ప్రత్యేకత చాలా ఉంది. దీనిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ, భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు. ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని, అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఇది ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యుడు బాధలు తీర్చినప్పుడే, సామాన్యుడు కూడా రాజ్యాంగ ఫలాలు న్యాయం అందించినప్పుడే మన స్వాతంత్ర్యం యొక్క సార్థకత ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా. ఈ తరం యువతలో దేశభక్తిని నెలకొల్పడానికి, రగిలించడానికి, ఎందుకంటే మనం ఎంతమంది త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందో మనకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు ఈ కాలం యువతకి. మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని
ఎక్కడో దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి అదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మూలాలు ఈ దేశంలో అంటే ఇస్లాం మతస్థులు చేసిన దండయాత్ర, ముఖ్యంగా ఔరంగజేబు గారు కానీ ఖిల్జీ కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసిన దండయాత్రలకి ఎదుర్కొని నిలబడింది శివాజీ గారు. ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలాగుంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు ఏంటంటే ధర్మం గురించి కానీ మన దేశం అంటే హిందూగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, కాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతో మంది తాలూకా దీనగాథల్ని, అలాగే కాశీ టెంపుల్, అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి. ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ని మనం కాపాడే విధానం. కూటమి పార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు కేసులు, అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన 14 నెలల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల సహా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుల మీద కూటమి ప్రభుత్వం దాదాపు 2700 కేసులు నమోదు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ సీనియర్ పార్లమెంటేరియన్, మూడోసారి ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ పేరుతోని విచారణకు పిలిచి అరెస్ట్ చేయడంపై అమర్నాథ్ మండిపడ్డారు. కేసులు, అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు కోరిక ఈ జన్మకు నెరవేరదని తేల్చి చెప్పారు. పనితీరు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, మీరు చెప్పినటువంటి సూపర్ 6ల మీద ఏ ఒక్కటి కూడా ఇంకా అడిగితేనేమో మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అన్ని అయిపోయి కదా అని అంటున్నాడు. మరి ఇంకేం చెప్తాం మనం? నువ్వు అంటున్నాడు, లేకపోతే 4 పోసేస్తానంటాడు, మక్కలు ఎరగొడతామంటారు, లేకపోతే అక్రమంగా కేసులు పెడతామంటారు. ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తా ఉంటే విపరీతంగా జనం వస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. మొదట్లో రాజకేశ్వర రెడ్డి గారిని అసలు ఈ కేసు అన్నింటికీ కింగ్ పిన్ రాజకేశ్వర రెడ్డి అన్నారు. మళ్ళీ ఈ రోజు తీసుకుని వచ్చి ప్రధానమైనటువంటి సూత్రధారుడు మిథున్ రెడ్డి గారే అంటున్నారు. దానికి ఎలాగా ముందు ఇటువంటి నాయకుల్ని, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇందులోకి తీసుకురావడం, ఓ వారం రోజుల ముందో 10 రోజుల ముందో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, ఈ పత్రికల్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీని అంతటికి బ్యాక్ బోన్ ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోకస్ చేయడం, మరుసటి రోజు సిట్ నుంచి నోటీసులు రావడం, ఎంక్వైరీ కానీ వెళ్తే అరెస్టులు చేయడం. జూలై 29 సాయంత్రం 5 గంటల నుంచి బీచ్ ఆవరణలో జరగనున్న శ్రీ శ్రీ అయోధ్య గరుడ సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి రావాలి అంటూ పూజ్యులు బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ కోరారు. భద్రాచల పండితులచే శాస్త్రవేత్తగా నిర్వహించబడుతున్న ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని, కళ్యాణంలో పాల్గొనదలిచేవారు టికెట్ రుసుమును కమిటీ వద్ద నుంచి స్వీకరించాలని ఆయన కోరారు. ఆసిల్మెట్టలో ఓ ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ, నాలా లోకేష్ ఆధ్వర్యంలో సంబంధిత వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 29 ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలతో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీరు 2,999 రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారట కదా, మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు హక్కు అని అడిగారండి. మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి. మేము కళ్యాణానికి 29ని కళ్యాణం అనుకున్నామండి. కళ్యాణం కూడా ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అన్నది మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి, ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి. అయితే మీరు టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి. మేము టికెట్లో గట్రా అమ్మలేదండి, అమ్మితే మీరు రుజువు ఇప్పించండి. మేము ఇంకా గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ ప్రారంభోత్సవాన్ని తెలియపరిచామో అలాగే పాత్రికేయ మిత్రులకి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము కళ్యాణం గురించి మేము ఇద్దామని అనుకున్నామండి. ఇంకా ఏమీ లేదండి అని అన్నారు. అది నిన్న అయితే వాళ్ళకు మళ్ళా ఇంకొక రమాదేవి గారు అన్న ఆవిడ ఫోన్ చేశారండి. మళ్ళా చేసి మీరైతే మాకు
భద్రాచలం వారికి అదే సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ రాముల వారి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని కలియుగంలో చాలా ఆద్యంతమైనటువంటి ఈ నరసింహ క్షేత్రంలో మన మహావిశాఖ, దీనికి మహావిశాఖ అంటే మహానరసింహ క్షేత్రం ఉన్నటువంటి మహావిశాఖ నగరం ఇది. ఈ నగరంలో ఆ అయోధ్య రామాలయం మనందరికీ, మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, పెద్దలకి అందరికీ తెలుసు అయోధ్య రామాలయం విషయం అంతా కూడా. ఆ రామాలయం యొక్క విశిష్టత, దానికి ఎంత మనందరం కష్టపడి మన తరపున మన ఆంధ్ర నుంచి కూడా చాలా చాలా పెద్దలందరూ కూడా సహకరించారు, చేశారు. ఆ నమూనా చూడాలి, ఆ రామభద్రుణ్ణి చూడాలి, ఆ బాలరాముణ్ణి చూడాలి అనుకుంటే అయోధ్య మనం వెళ్ళి ఓపుకున్నంత మట్టుకు అందరం కూడా వెళ్ళి చూసాం. చూడలేని వాళ్ళ యొక్క పరిస్థితి కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారందరికీ కూడా ఆ నమూనా ఆలయాన్ని ఈ నరసింహక్షేత్ర సముద్ర తీరాన మన విశాఖ నగరంలో ఈ అయోధ్య రామాలయం నమూనాని ఇక్కడ పెడితే తూర్పుగా కూడా మాకు బాగా బాగుంటుంది. విశాఖ అంటే ఐశ్వర్యప్రదం. ఎవడైనా లేనివాడు వస్తే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. ఇంచేతంటే వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం, స్మార్ట్ మోసాన్ని ఎదుర్కొందాం. రాష్ట్ర ప్రజలకు వామపక్ష నాయకుల పిలుపు. సనాతన ధర్మ పరిరక్షణకై జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి అన్న జన సైనికులు. హరిహర వీరమల్లు విజయోత్సవాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు. జూలై 29న అయోధ్య రాముని కళ్యాణ మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.